ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిస్టర్ స్టార్స్ ఛానల్. ఈరోజు అయితే మనకి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఈరోజు నుంచి ఎవరికైనా ఈరోజు మనకి నవరాత్రులు స్టార్ట్ చేయడం కుదరకపోతే ఏం పర్వాలేదండి. మనం అమ్మవారి నవరాత్రులు ఖచ్చితంగా 9 రోజులు చేయాలని అయితే రూల్ ఏం లేదండి. మనం 3 రోజులైనా 5 రోజులైనా 7 రోజులైనా కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈరోజు కనుక చేయలేకపోతే ఎవరైనా సరే 3వ రోజుకైనా 5వ రోజుకైనా 7వ రోజుకైనా కూడా మనం చేసుకోవచ్చండి. ఇంకా పూజ విషయానికి వస్తే అమ్మవారి పూజ ఎప్పుడు సాయంత్రం 6 దాటిన తర్వాత చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి అప్పుడు ఏమనుకున్నా కూడా అనుకూలిస్తాయండి. ఇంకా అమ్మవారి ప్రసాదాల విషయానికి వస్తే అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి. సో మనం అమ్మవారి ప్రసాదం కింద గుడాన్నం పెడితే చాలా మంచిది. ఇంకా పానకం కూడా పెడుతుంటారు చాలామంది. సో ఈ రెండు కూడా మనం ఎన్ని ప్రసాదాలు చేసినా ఖచ్చితంగా ఉండాలి. ఇంకా పూజ విషయానికి వస్తే మనం ఎప్పుడు కూడా హడావిడిగా చేయకూడదండి అమ్మవారి పూజ. ఎందుకంటే ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి మనం గుప్తంగానే చేసుకోవాలి, గోప్యంగా చేసుకోవాలి. అందరికీ తెలుస్తున్నట్టు హడావిడిగా చేయకూడదు. ఇంట్లో మనం నార్మల్గా పూజ చేస్తున్నట్టు చూసుకోవాలి. కాకపోతే అమ్మవారి ప్రతిమ ఉంటే అమ్మవారి ప్రతిమ పెట్టి మనం చేసుకోవచ్చు. లేదు అమ్మవారి ప్రతిమ లేదు అనుకుంటే మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు కదండి. లక్ష్మీ అమ్మవారు ఎవరైనా సరే ఆ దేవి ప్రతిరూపమే కాబట్టి మనం అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు, అమ్మవారిని తలుచుకొని. అండ్ మూలమంత్రం అమ్మవారికి చాలా ఇష్టం. సో ఆ మంత్రం చదువుకొని చేసుకుంటే సరిపోతుంది. మంత్రాలు చదవడం రాదు అనుకుంటే అమ్మవారి నామస్మరణ చేసుకుంటే సరిపోతుందండి. ఓం శ్రీ వారాహి దేవి నమః అని చెప్పేసి 100 నిమిషాలు చేసుకున్నా సరిపోతుందండి, చదువుకున్నా కూడాను. ఇదండి ఇవాళ వీడియో. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. సో నేను లాస్ట్ టైం అయితే ఇలానే చేశాను పూజ, అందుకని నేను చెప్తున్నాను. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.